బిలాల్కి ఎన్నిసార్లు వెళ్ళావు? 10 సార్లు. 10. బిలాల్కి వెళ్ళి ఏం తిన్నావు? చికెన్ ఫ్రైడ్ రైస్. అసలు చికెన్ ఫ్రైడ్ రైస్ ఉండదు భయ్యాడా, వాడు చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నా అంటున్నాడు. వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్. సో ఈరోజు ఏంటంటే థర్స్డే కాబట్టి స్పెషల్ అయితే ఏం లేదు. సో మ్యాటర్ ఏంటంటే నైట్ ఒక కాల్ అయితే వచ్చింది. సో కాల్ అంటే ఒక వెల్ విషర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. సో లాస్ట్ 3 vlogs అది చూశాడంట. 3 vlogs చూసిన తర్వాత చాలా కోపం మీద ఫోన్ చేశాడు. అసలు ఏం చేస్తున్నావు, అసలు నువ్వు బ్లాగ్లో చూపిస్తుంది ఇంతే, నీ డైలీ లైఫ్ చూపించాలి, నువ్వు పార్ట్ రికార్డ్ చేసి దాన్ని నువ్వు బ్లాగ్ చేస్తున్నావు. డైలీ బ్లాగ్స్ అంటే అది కాదు. డైలీ బ్లాగ్స్ అంటే నువ్వు నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయేదాకా మధ్యలో ఎన్ని యాక్టివిటీస్ చేస్తావు. సో ఇంట్రెస్టింగ్ ఎన్ని యాక్టివిటీస్ చేస్తావో, నీ లైఫ్ బోరింగ్ ఉన్నా సరే ఎన్ని యాక్టివిటీస్ చేస్తావు అన్ని రికార్డ్ చేసి ఒక వీడియో చేసి వాళ్ళకి చూపించాలి. సో అది అనమాట. సో నేనేం చేస్తున్నానంటే ఒక ఇంట్రెస్టింగ్ ఒక పాయింట్ ఒక వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో అదంటే చాలా తప్పు అంట. సో రీచ్ కూడా చాలా తక్కువ వచ్చేసిందంట. నువ్వు ఇలాగే వర్క్ చేస్తే, ఇలాగే పోస్ట్ చేస్తే నీకు సక్సెస్ కూడా చాలా దూరంలో ఉంటుంది. సో ప్రతి పాయింట్ రికార్డ్ చేసి, సో నువ్వు పీపుల్స్లో జనాల్లో మాట్లాడలేకపోతే సో నార్మల్గా రికార్డ్ చేసి దాని తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకో అని కూడా ఇచ్చారు. సో చాలా చెప్పారు. సో దాన్ని అయితే ఈరోజు నుంచి ఫాలో అవుదాము. సో మార్నింగ్ లేచాక చాగంటి గారి మాటలు విన్నాను. సో దానివల్ల ఇప్పుడు నిద్ర లేచి టైం వచ్చేసి 7:30 అయిపోయింది. సో ఇప్పుడైతే నిద్ర లేచేసి ఎక్సర్సైజ్ చేద్దాం వచ్చాను. అదే మ్యాటర్. కానీ సో ఇప్పుడైతే మన రూమ్ అయితే క్లీన్ చేసుకోవాలి. సో ఎందుకంటే నేను పనుకున్న రూమ్ అయితే చాలా గట్టిగా ఉంది. సో చెత్తగా ఉంది. సో ఇదంతా క్లీన్ చేసుకోవాలి. రూమ్ అయితే మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. సో టైం వచ్చేసి 9:30 అయిపోయింది. సో టిఫిన్కి అయితే వెళ్దాము. అది మరి టిఫిన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక షార్ట్ వీడియో అయితే ఎడిట్ చేయాలి. సో దాని గురించి చూద్దాము. సో ఇప్పుడైతే నిద్రైతే లేచాను. సో టైం వచ్చేసి 5 అయిపోయింది. సో ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. సో 7కి అయితే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది మ్యాటర్. సో గ్రౌండ్కి అయితే వెళ్దాం. ఎందుకో తెలియదు కానీ రోజుకి అయితే క్రికెట్ ఆడడం తగ్గించేస్తున్నారు. ఎందుకంటే అందరూ ఫ్రీ ఫైర్ అని BGMI అని ఆడుతున్నారు. జనరేషన్ ప్రాబ్లం. వీళ్ళైతే వచ్చేసారు ఆడుకోవడానికి. ఎవరు లేనప్పుడు ఇంక ఇదే వికెట్ మాట. ఇది వికెట్ ఇటు నుంచి బౌలింగ్ వేసి ఇంక ఆడుకుంటాం. ముగ్గురం అయితే ఉన్నాం కాబట్టి బాల్ పోయినప్పుడు మేమే తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకోవడంలో చాలా చిరాకు వచ్చేసిద్ది. వీడేంది ఎంతే ఉన్నాడు? 5 నువ్వు 5 బాల్ పట్టుకుంటున్నావు, బాల్ వేస్తున్నావు, బ్యాట్ కూడా పట్టుకుంటావా? ఒక చేత్తో ఇద్దాన్ని, ఒక చేత్తో వేస్తాడు. ఇలా పట్టుకో, ఇక్కడ పెట్టుకొని కింద పెట్టు. ఇప్పుడు లేపు, ఇలా లేపు. అలా కాదు, ఇది ఉందా, ఇలా లేపు. నిలబడుతుందా? ఎవరు నజీర్? ఏ క్లాస్ నువ్వు? 10th. పాస్ అవుతావా? ఎన్ని వస్తాయి? 500 పైన వస్తాయా? చేయి తగ్గిందా నీకు? ఓకే. కొడతావా? ఇంకో అవుటా? ఏంది అన్నిసార్లు తిరుగుతున్నావు భూచక్రం అలా? కొట్టరా సరిగంటే ఇటేమంటావా? కొట్టు ఒరే, ఈసారి బాగా వేస్తా, కొట్టు. ఇంకో అవుట్రా, బాగా ఆడేవరా. ఇలాగే ఆడి నేషనల్ ప్లేయర్ అవరా పవన్గా. సో హే గైస్, సో
ఇప్పుడే గ్రౌండ్ నుంచి అయితే వచ్చేసాను. సో మ్యాటర్ ఏంటంటే 7:30కి మనం అయితే ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాం డైలీ. సో ఆ షార్ట్ కోసం అయితే మనం అయితే ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో ఇప్పుడే ఎందుకు ఇవ్వాలంటే ఇప్పుడైతే డిస్టర్బెన్స్ ఏమి ఉండదు పైన. సో టెర్రస్ మీద ఇస్తాను, రూమ్లో మళ్ళీ రీసౌండ్ వచ్చింది. సో టెర్రస్ మీదే ఇస్తాను. సో అందుకోసం నేను ఈ టైంలో వాయిస్ ఓవర్ ఇచ్చేసి డైరెక్ట్గా అప్లోడ్ అయితే చేస్తాను. సో అది మ్యాటర్. సో మీరైతే ఈ వీడియో పోస్ట్ చేసేది సో రేపు డైలీ బ్లాగ్స్ రేపు మార్నింగ్ 8 AM అయితే వచ్చింది. సో మీరైతే షార్ట్ వీడియో డబ్బింగ్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను కాబట్టి అది చూసేయండి. కింద అయితే డిస్క్రిప్షన్ లింక్ అయితే పెడతాను. సరే మరి వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఒరే బండి లేకుండా ఎడదా కిందకి వచ్చావు? ఇది మా ఇల్లే, నుంచి వస్తున్నావు ఫ్రెండ్స్. ఫోన్ పోయాడు ఫ్రెండ్స్. ఫోన్ పోయి ఉంటే ఇంకా వ్లాగ్స్ ఇవన్నీ పోయాయి. ఏ కాన్సిస్టెన్సీ ఇస్ మెయిన్ రా. రే మామ్, హలో రే, ఆడున్నావు? బండి తీసుకున్నారు తొందరగా ఇక్కడికి. అలా చెప్తే వస్తాడు. రారా ఆడికి పోదాం అంటే ఇంక రాడు. కొంపలు మునిగిపోవాలన్నమాట వాడు బండి తేవాలంటే. సార్ లైట్ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి కొంచెం కలర్ ఎఫెక్ట్ చేంజ్ అవుద్ది, అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. బో అసలు కనపడట్లే రే. ఇప్పుడు హాలిడేసే కదా నీకు? హాలిడేసా కదా? రాబు 2 months ఈడున్నాడు. ఇక అసలు ఊర్లో ఉంటాడో కూడా తెలియదు రే. ఇప్పుడు 2 నెలలు హాలిడేస్. 2 హాలిడేస్ ఏం చేస్తున్నావు ఇంట్లో? అంతేనా? సూపర్ రా. ఏదో ఒక రోజు నువ్వు పెద్దోడు అవుతావురా, కలెక్టర్ అవుతావురా. సో ఇప్పుడైతే వీటితో నీళ్ళకైతే వెళ్తున్నాము. రే నీళ్ళకి వెళ్దా? ఏంది అప్పుడే రెడీ అయ్యావు? ఏడికి వెళ్తున్నావు? రెడీ అయ్యావు? పదా గుడి దగ్గర. హే గైస్, సో ఈ మెషిన్లో అయితే 5 రూపీస్ కాయిన్ అయితే వేయాలి. 5 రూపీస్ కాయిన్ వేస్తే కింద ఉన్న ట్యాబ్లోంచి వాటర్ అయితే వస్తాయి. ఎప్పుడు మీ కాలేజ్? ఏ కాలేజ్ నువ్వు? పనులూరా లేకపోతే సరస్వతేనా? స్పెల్లింగ్ చెప్పు. అవి వచ్చలే కానీ అవన్నీ అడగకూడదు, అవి టెంపరీ. పనులూరు అంటున్నారు ఏంది మరి ఊర్లో? సరస్వతియా? ఓకేరా, నైస్ నైస్. అయితే హెయిర్ స్టైల్ మార్చేసావు, స్టైల్గా వచ్చేసావు. రే సంపాదిస్తున్నావు. నెలకా? 10 రోజులు 5,000 సంపాదించావు. అబ్బా మనం ఉన్నాం. ఏం గోళ్ళే మనం ఉన్నాం. ఎందుకురా రే 10 రోజులకి 5,000 సంపాదించావు. సూపర్ రా. నెక్స్ట్ నీకేనా 10th house ఓనర్? నవ్వుతున్నావు. ఖాళీ టైంలో నేను నార్మల్ బిలాల్కి ఎన్నిసార్లు వెళ్ళావు? 10 బిలాల్కి వెళ్ళి ఏం తిన్నావు? చికెన్ ఫ్రైడ్ రైస్. అసలు చికెన్ ఫ్రైడ్ రైస్ ఉండదు భయ్యాడా? వాడు చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నా అంటున్నాడు. బిర్యానీ తిన్నా. బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఇంకా ఫ్రెంచా? ఫ్రెంచ్ తిన్నా. ఫ్రెంచ్ పెట్టిద్దు. వేసుకోరే వేసుకో నాకురా. ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్తున్నాడు. అది ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడు ట్రై చేసావా? ఎలా ఉండిద్ది? అసలు ఏంటిది అది? చేప. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చేప. సూపర్ రా. అయితే రే సరే కానీ రే విజయనగరం ఏ స్టేట్ రా? తెలంగాణ. ఏ దేశం రే? తెలంగాణ ఏ దేశం? రే రే శ్రీకాకుళం, విజయనగరం. శ్రీకాకుళం ఏ స్టేట్ రా? సరే కానీ దేని రాస్తావు? ఎంసెట్? తెలంగాణ. ఇంకా
ఏపీకి రావా ఇంకా అంతేనా మళ్ళా రెడీ చేయను అవుతావా చెన్నైలో ధనలక్ష్మి యూనివర్సిటీలో చదువు. వాడికి చెప్పు వస్తున్నా అని చెప్పు వాడు చూస్తాడు వస్తున్నా గుర్తుపెట్టుకో. ఎందుకంటాడు కామెంట్ పడతాడు చూడు ఎందుకని. ఏ చేస్తాను. హే గైస్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసేయండి. సో వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో రేపు అయితే కలుద్దాము. సరే మరి వెళ్ళొస్తాను. బాయ్.